చదువులు చదువుకొని వచ్చాడు, చాలా అద్భుతంగా స్కూబా డైవింగ్ చేస్తున్నాడు, స్విమ్మింగ్ చేస్తున్నాడు, ఒక యంగ్స్టర్స్ కి రిప్రజెంట్ చేసేటువంటి వ్యక్తి అని చూపిస్తున్నారు. ఒకవేళ రాహుల్ గాంధీ యంగ్స్టర్స్ రిప్రజెంటేటివ్ అయితే కాక్రోచ్ పార్టీ అవసరం ఏంటి? కాక్రోచ్ పార్టీ యంగ్స్టర్స్ రిప్రజెంట్ చేస్తుంది అంటే రాహుల్ గాంధీ ఫెయిల్ అయినట్ట కాదా? లిటరల్లీ కాక్రోచ్ పార్టీ ఏం వాళ్ళు డైరెక్ట్ గా బీజేపీని హెడ్ ఆన్ తీసుకుంటున్న వాళ్ళే, వాళ్ళు డైరెక్ట్ బీజేపీకి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళే. నాకు అసలు చాలా ఆశ. సౌరవ్ దాస్ గానీ అక్కడ ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్స్ వాళ్ళందరూ కూడా ఉమర్ ఖాలిద్ ని, షార్జిల్ ఇమామ్ ని పొగిడిన వాళ్ళు. ఉమర్ ఖాలిద్ ని పొగిడాడంటేనే ఖతం అయిపోయింది. ఇంకా అసలు అది ఆ పార్టీ కాదు, ఆ మనిషి వ్యక్తిత్వం మీద లేకపోతే వాడికి ఉన్నటువంటి పొలిటికల్ నాలెడ్జ్ మీద మనం ఒక అంచనాకు రావచ్చు. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఈవెన్ రాహుల్ గాంధీ విషయంలో రాహుల్ గాంధీ ఇది యాక్చువల్లీ బీజేపీ ఫెయిల్యూర్ వల్ల కాక్రోచ్ పార్టీ వచ్చింది అంటున్నారు. నో, కాంగ్రెస్ ఫెయిల్యూర్ వల్ల కాక్రోచ్ పార్టీ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా. ఒకవేళ కాక్రోచ్ పార్టీ కొన్ని ఓట్లు, ఇందాక మీరు ఆఫ్ స్క్రీన్ అడుగుతారు, కాక్రోచ్ పార్టీ కనుక కొన్ని ఓట్లు తీసుకుందంటే ఎవరు ఓట్లు పోతాయి? కాంగ్రెస్ ఓట్లు పోతాయి. కాంగ్రెస్ ఓట్లే కదా పోయేది న్యాచురల్లీ. కాంగ్రెస్ ఇప్పుడు టీవీకే ఎవరు ఓట్లు తీసుకుంది? టీవీకే తీసుకుంది, డిఎంకే ఓట్లు, డిఎంకేని గద్దెదించింది టీవీకే. బీజేపీ కూడా పోయేదేం లేదు. ఎస్, మనము ఓవరాల్ గా దేశవ్యాప్తంగా చూస్తే ఒక మొమెంటం బిల్డ్ చేయడానికి వాళ్ళు ఉపయోగపడతారు. ఆ తర్వాత గద్దెనెక్కడానికి రాహుల్ గాంధీ వస్తాడు అనుకుంటే అలాంటి పరిస్థితులు అన్ని సందర్భాల్లో జరగవు, అన్ని సందర్భాల్లో ఉండవు. డీప్ స్టేట్ యాక్టివిటీస్ లో ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ కాదు. ప్లాన్ ఏ రాహుల్ గాంధీ అయితే ప్లాన్ బి అరవింద్ కేజ్రీవాల్, ప్లాన్ సి కాక్రోచ్ పార్టీ అవుతుంది. నథింగ్ బట్ డీప్ స్టేట్ అజెండాలో ఒక ప్లాన్ మిస్ అయిపోతే ఇంకో ప్లాన్ ముందుకు వస్తుంది. నిర్దాక్షిణ్యంగా నిరంకుశంగా వాళ్ళు డీప్ స్టేట్ ఆబ్వియస్లీ